తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాలను కలుపుతూ మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల ఏర్పాటుకు సహకరించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజురెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముసాయిపేట ప్రజల కోరిక తీర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞత ఉంటామని అన్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మాసాయిపేట గ్రామాన్ని పూర్తి స్థాయి మండలంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట మా మండల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మా నర్సాపూర్ ముద్దుబిడ్డ, మన గ్రామ ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే తన సొంత గ్రామాన్ని చేయాలనే తపనతో ఆయన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారితో, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారితో, దామోదర రాజనరసింహ గారితో చాలాసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ మా మండలి ఎట్టి పరిస్థితుల్లో కావాలని, ఎందుకంటే ఎంతోమంది మమ్మల్నే చూసి పాత మండలంలో ఏమున్నది మీ మండలంతా మళ్ళీ యాస్టీస్గా ఎదురుతులు కలవాల్సిందే, ఎందుకంటే ఒక రెవెన్యూ మండలి అనేది దానికి పూర్తి స్థాయి అధికారం ఉండదు కాబట్టి మీకు మండలి కాదని మమ్మల్ని ఎక్కిరించే స్థితికి వచ్చినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి పడ్డ బాధ గౌరవ రాజిరెడ్డి గారి కృషి ఫలితంగా ఈరోజు మన మాసాయిపేట నూతన గజెట్గా విడుదలయ్యి పూర్తి స్థాయి మండలంగా ఈరోజు నిలబడ్డదంటే దానికి మేమందరము ఎన్నో సంవత్సరాల కృషి, ఎందుకంటే మండల సాధన సమితి పెట్టుకొని ప్రతి ఒక్కరము ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకొని ఆ గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో సాధించలేక ఏదో ఇచ్చిర్రా అంటే ఒక మండలి ఇచ్చి దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించక ఇన్ని రోజులు బాధపడ్డాము. ఇక ఈ గవర్నమెంటు ఇంత త్వరగా